ఓం నమో భగవతే రుద్రాయ. ఏమీ ప్రాప్తించలేదు, ఏమీ లేదు. నేను చేసిన తపస్సు ఆరాధన కూడా వృధా ప్రయాసలయ్యాయి, వ్యర్థం. అనవసరంగా నారదుని ప్రలోభంలో పడ్డాను. అతను నన్ను మూర్ఖుణ్ణి చేశాడు. ఇక్కడ ఆనందం లేదు, శాంతి లేదు. ఈ కాశీ కేవలం నిరాశ నిండిన భూమి. నిరాశ. నేను దీనికి శాపాన్నిచ్చి దీని మహిమను నష్టభ్రష్టం చేసేస్తాను. ప్రహసితేశ్వర శివలింగమా, రుద్రావతార దూర్వాస, కాశీని శపించగలిగిన శక్తి ఏ ఒక్కరికీ లేదు. ఆనందనగరం కాశీని ఏ శాపము తాకను కూడా తాకలేదు. ప్రళయం కూడా దీన్ని ఎన్నడూ ముంచలేదు. అందుకని నీ క్రోధాన్ని శాంతింపజేసి మాతో పాటు కాశీలో ఉండి ఆనందించు. నన్ను క్షమించండి శివశంకర. తమరి రుద్రాంశ నుండి ఉత్పన్నమైన నేను నా క్రోధాన్ని నా వశంలో ఉంచుకోలేను. ఎప్పుడూ శాపం ఇవ్వటానికే ఉద్యుక్తున్నవుతాను పరమేశ్వర. దుర్వాస, నీ నామం శాపంతోనే సుశోభితమవుతుంది. శాపం ఎప్పుడివ్వాలంటే ఏ ప్రాణి అయినా విపరీతంగా వ్యవహరిస్తే లేదా సత్యాసత్యాల విచక్షణని మరచినప్పుడు. అయితే నా తపస్సు సఫలమైందా ప్రభు? మేము ప్రత్యక్షమయ్యామంటే అదే అర్థం. నీ ద్వారా స్థాపించబడిన దూర్వాసేశ్వర శివలింగం ఇక కామేశ్వర శివలింగం అనే నామంతో ప్రసిద్ధి చెందింది. ఏ వ్యక్తి అయినా కామకొండంలో స్నానం చేసి కామేశ్వరుని యొక్క ఆరాధన చేస్తే వారి కోరికలన్నీ అవశ్యం నెరవేరతాయి. తమరు నా తపస్సుకి ప్రతిఫలాన్ని ఇచ్చి నన్ను చరితార్థుణ్ణి చేశారు. నేను ధన్యుణ్ణయ్యాను. ఏమైనా దేవి, ఉదాసరాలిగా ఉన్నావే? దానికి కూడా కారణం ఉంది స్వామి. దూర్వాసుడు తన వ్యధని శాంతింప చేసుకోవడానికి భ్రమణం చేయడానికి వెళ్ళాడు. ఎన్నో సంవత్సరాలు గడిచిపోయాయి, కానీ వాడు తిరిగి రానేలేదు. నాకు చింతగా ఉంది. వాడు ఎక్కడ ఉన్నాడో ఏమో. బ్రహ్మ, విష్ణువు ఇంకా మహేశుల మాతకి చింతించవలసిన ఆవశ్యకత ఏముంది దేవి? నీవు దూర్వాసుని పిలుద్దామని ఇచ్ఛామాత్రంగా అనుకుంటేనే వెంటనే పరుగున వచ్చేస్తాడు. కానీ ఇది ఎలా తెలుసుకోవటం? ఈ సమయంలో తను ఎక్కడున్నాడో? ఎందుకు మరుస్తావు దేవి? నీకు శివలింగంలో ముల్లోకాలను చూడగల సిద్ధి ఉందిగా. శివలింగంలో చూసి దూర్వాసుని పిలువు, అతను వెంటనే కనిపిస్తాడు. నమ శివాయ. ఓం నమ శివాయ. దూర్వాస, పుత్ర దూర్వాస, ఎక్కడున్నావు నువ్వు? ఓం నమో భగవతే రుద్రాయ. పుత్ర దూర్వాస, ఎక్కడున్నావు నువ్వు? మాతా, శీఘ్రమే ఆశ్రమానికి తిరిగి రా పుత్ర. మేము నీకోసం ఎంతో వ్యాకుల పడుతున్నాం. మాత ఆజ్ఞ నాకు శిరోధార్యం. నేను కూడా మిమ్మల్ని చూడటానికి వ్యాకుల పడుతున్నాను. మాతా. వ్యాకుల చిత్తంతో దూర్వాసుడు మాతాపితల దర్శనార్థం బయలుదేరతాడు. దూర్వాసురుషి ఏ విధంగా మహేశ్వరుని దర్శనం పొంది తన జీవితాన్ని ధన్యం చేసుకున్నాడో అదే విధంగా బ్రహ్మదేవుణ్ణి ప్రసన్నం చేసుకునేందుకై విశ్వామిత్ర మహర్షి కూడా కఠోర తపస్సు చేస్తూ ఉంటాడు. అది చూసి ముందుగా దేవేంద్రుడు ప్రభావితుడవుతాడు. దేవేంద్రునికి ఎల్లప్పుడూ ఒకటే భయం పీడిస్తూ ఉంటుంది. ఎక్కడో ఎవరో దానవులు గాని
మానవులు గాని లేదా ఋషులు గాని తమ తపోబలంతో అతని సింహాసనాన్ని అపహరిస్తారేమోనని స్వర్గంలోని అప్సరస మేనకతోటి ఆకాశయానం చేస్తూ విశ్వామిత్రుడు తపస్సులో నిమగ్నమవటం చూసి విచలితుడవుతాడు. విశ్వామిత్రుడి ఈ కఠోర తపస్సు స్వర్గాన్ని పొందాలనే ఉద్దేశంతో చేస్తున్నాడు మేనక. ఇతని ఉద్దేశం పరిపూర్ణమైతే మనగతేం కావాలి? నీకు నా అభిప్రాయం అర్థమైందిగా మేనక? నేను ఏం చెయ్యాలి దేవేంద్ర? మేనక, విశ్వామిత్రుణ్ణి నీ రూపలావణ్యాల మాయాజాలంలో చిక్కుకునేట్లు చేయాలి. నీ సుందర హావభావాలతో నృత్యం చేసి అతడిని మోహావేశుణ్ణి చేయాలి. ఆ విధంగా విశ్వామిత్రుడి తపస్సు భంగం చేయాలి. నిశ్చింతగా ఉండండి దేవేంద్ర. నన్ను అతని సముఖాన అతి సమీపంగా చూసి విశ్వామిత్రుడు అధిక సమయం తపస్సు చెయ్యలేడు. నారాయణ నారాయణ. ప్రణామం రుద్రావతార మహర్షి దుర్వాస, ప్రణామం. తమరి కఠోర తపస్సుకు శతకోటి వందనాలు. తమరి నిష్ఠాభక్తులకు అనేక ప్రణామాలు. మేము తమరి ప్రణామం స్వీకరించాం. ఇక మమ్ము వెళ్ళనీయండి. మమ్ము మా మాత పిలిచారు. అవశ్యం అవశ్యం. మాత పిలుపు విన్నాక తాను చేస్తున్న పనులన్నీ ఆపివేసి పుత్రుడు వెళ్ళవలసినదే. కాని మహర్షి, తమరికి తమరి మాతకి మధ్య అడ్డుగా నిలవటం నాకు ఇష్టం లేదు. మహర్షి, నా మాట వినండి మహర్షి. ఇంతకీ తమరి బాధ ఏమిటి? కేవలం ఆ దేవేంద్రుని కుతంత్రాన్ని గురించి సూచించటమే. ఈ ఉద్దేశంతోటే నేను ఇక్కడికి వచ్చాను. కుతంత్రమా? ఎలాంటి కుతంత్రం? ఏ ఇంద్రుడు తమ మాతతోనూ తమతోనూ దుర్మార్గంగా వ్యవహరించాడో అదే ఇంద్రుని విషయమై, అతని కుతంత్రాల విషయమై తమరికి సూచననివ్వడం నేను నా కర్తవ్యం అనుకున్నాను. కానీ ఇంద్రుడు ఎవరిపై కుతంత్రాలు పన్నాడు? రాజర్షి విశ్వామిత్రునిపై. ఆయన బ్రహ్మర్షి అవటం కోసం తమ వలనే కఠోర తపస్సు చేస్తున్నారు. కానీ దేవేంద్రుడు ఆయన తపస్సుకు భంగం కలిగించడానికి అప్సరస మేనకనే అక్కడికి పంపించాడు. ఒక తపస్విని దుష్ట ఇంద్రుని కుతంత్రం నుండి రక్షించడం మా కర్తవ్యం. మేము ఇప్పుడే అచ్చడికి వెడతాము. నారాయణ నారాయణ. ఆగక్కడే ఓ స్వర్గ సుందరి, ఆగిపో. కుతంత్రాలు పన్నే ఇంద్రుని కుతంత్రాన్ని మేము ఎప్పటికీ సఫలం కానివ్వం. అప్సరస మేనక, ఒక తపస్సుని భంగపరచడం అది మహాపాపం. ఋషివర్య, ప్రప్రథమంగా నా ప్రణామాలు స్వీకరించండి. అటు పిమ్మట నేను తమన్ని వేడుకుంటాను. తమరు కోపగించకండి. కోపగించుకోవద్దా? ఎందుకు కోపగించవద్దు? నీవు అకారణంగా మహాపాపం చేస్తే మేము సకారణంగా క్రోధం తెచ్చుకోవద్దా? ఎందుకు రాదు క్రోధం? ఋషివర్య, శాంతించండి. మేనక, ఈ దివ్య ప్రశాంత వాతావరణాన్ని నువ్వు అశాంతి పాలు చేయవచ్చావు. నన్ను శాంతించమంటున్నావా? ఋషివర్య, నేను ఇష్టపడి ఇక్కడికి రాలేదు, పంపబడ్డాను. నేను నా స్వామి దేవేంద్రుని ఆదేశాన్ని పాటిస్తున్నానంతే. అనర్థకారకమైంది అతని ఆదేశం. ఇంకా వినాశకారకం నువ్వు అతన్ని ప్రసన్నుని చేసుకోవడం. మేనక, ఇప్పుడు మేము నిన్ను ఆదేశిస్తున్నాము. నీవు వెంటనే స్వర్గానికి వెళ్ళిపో. లేదంటే మా క్రోధంలోంచి ఉత్పన్నమయ్యే శాపం, ఆ శాపం వల్ల నీకు కలిగే కష్టాలు నువ్వు అనుభవించక తప్పదు. ఋషివర్య, తమరి శాపం అంటే భయంతో నేను నా స్వామి దేవేంద్రుని ఆదేశాన్ని అవహేళన చెయ్యలేను. నేను నా కర్తవ్యాన్ని నిర్వర్తించకుండా ఇక్కడి నుంచి వెళ్ళను. మేనక, నీకు నీ దుర్దశ గురించి చింతయే లేదా? ఇంద్రుని ఆదేశం గురించి చింతే అధికమా? సహజమేగా ఋషివర్య, వారు మాకు స్వామి కదా. అయితే స్వామి ఆదేశం అంటూ నీవు తాపస్సుల తపస్సుని భంగపరుస్తావా? ఎవరికి ఏం నష్టం కలుగుతుందో, ఏం భంగం కలుగుతుందో ఆలోచించడం నా పని కాదు ఋషివర్య. నేను కేవలం నా స్వామి దేవేంద్రుని కోరిక నెరవేరుస్తున్నాను. మేనక, నీ స్వామి ఇంద్రుని వలనే నీవు కూడా బాహ్యంగా నకసిక పర్యంతము అందంగా ఆకర్షణీయంగానే ఉన్నావు. కాని లోపల మీ ఇద్దరిది పాపపు మనస్తత్వమే.
నీవు స్త్రీవి, అందుకే మేము నిన్ను భస్మం చేయలేము. కానీ మేము నీకు శాపం ఇస్తున్నాము. నీవు ఏ విశ్వామిత్రునైతే భ్రష్టుణ్ణి చేయాలనుకున్నావో అతని కారణంగానే స్వర్గం నుంచి భ్రష్టురాలివై ఒక మానవ కాంతలా జీవనాన్ని సాగిస్తావు. నీవే కాకుండా నీ సంతానం కూడా మా శాపం నుండి తప్పించుకోవడం సాధ్యం కాదు. దుష్ట ఇంద్రుని కుతంత్రంలో సమ్మిళితమైన పరిణామం నీవు మాటి మాటికి అనుభవించవలసిందే. మాటి మాటికి అనుభవించవలసిందే. ముక్కోపి అయిన దూర్వాసునిచే శపించబడిన తరువాత కూడా దేవేంద్రుడి ద్వారా పంపబడిన మేనక విశ్వామిత్రుని తపస్సును భంగం చేయాలనే తన పట్టుని విడువలేదు. ఎందుకంటే మేనకకి దేవేంద్రుని ఆజ్ఞను అవహేళన చేయటం అసంభవమైన పని. మేనకకి దూర్వాసుని శాపబాధ కన్నా ఎక్కువగా ఇంద్రుని ఆజ్ఞ, తన కర్తవ్య పాలన ఎంతో విలువైనవి. అందువల్ల ఆమె విశ్వామిత్రుని తపస్సు భంగం చేయటమే తన లక్ష్యమని భావించి ముందుకు సాగింది. కుతంత్రాలు పన్నే ఇంద్రుని కుతంత్రాన్ని మేము ఎప్పటికీ సఫలం కానివ్వం. అప్సరస మేనక, ఒక తపస్సుని భంగపరచటం అది మహాపాపం. ఋషివర్య, ప్రప్రథమంగా నా ప్రణామాలు స్వీకరించండి. అటు పిమ్మట నేను తమర్ని వేడుకుంటాను. తమరు కోపగించకండి. కోపగించుకోవద్దా? ఎందుకు కోపగించవద్దు? నీవు అకారణంగా మహాపాపం చేస్తే మేము సకారణంగా క్రోధం తెచ్చుకోవద్దా? ఎందుకు రాదు క్రోధం? ఋషివర్య, శాంతించండి. మేనక, ఈ దివ్య ప్రశాంత వాతావరణాన్ని నువ్వు అశాంతి పాలు చేయవచ్చావు. నన్ను శాంతించమంటున్నావా? ఋషివర్య, నేను ఇష్టపడి ఇక్కడికి రాలేదు, పంపబడ్డాను. నేను నా స్వామి దేవేంద్రుని ఆదేశాన్ని పాటిస్తున్నానంతే. అనర్థకారకమైంది అతని ఆదేశం, ఇంకా వినాశకారకం నువ్వు అతన్ని ప్రసన్నుని చేసుకోవడం. మేనక, ఇప్పుడు మేము నిన్ను ఆదేశిస్తున్నావు. నీవు వెంటనే స్వర్గానికి వెళ్ళిపో. లేదంటే మా క్రోధంలోంచి ఉత్పన్నమయ్యే శాపం, ఆ శాపం వల్ల నీకు కలిగే కష్టాలు నువ్వు అనుభవించక తప్పదు. ఋషివర్య, తమరి శాపం అంటే భయంతో నేను నా స్వామి దేవేంద్రుని ఆదేశాన్ని అవహేళన చెయ్యలేను. నేను నా కర్తవ్యాన్ని నిర్వర్తించకుండా ఇక్కడి నుంచి వెళ్ళను. మేనక, నీకు నీ దుర్దశ గురించి చింతయే లేదా? ఇంద్రుని ఆదేశం గురించి చింతే అధికమా? సహజమేగా ఋషివర్య, వారు మాకు స్వామి కదా. అయితే స్వామి ఆదేశం అంటూ నీవు తాపసుల తపస్సుని భంగపరుస్తావా? ఎవరికి ఏం నష్టం కలుగుతుందో, ఏం భంగం కలుగుతుందో ఆలోచించడం నా పని కాదు ఋషివర్య. నేను కేవలం నా స్వామి దేవేంద్రుని కోరిక నెరవేరుస్తున్నాను. మేనక, నీ స్వామి ఇంద్రుని వలనే నీవు కూడా బాహ్యంగా నకసిక పర్యంతము అందంగా ఆకర్షణీయంగానే ఉన్నావు. కానీ లోపల మీ ఇద్దరిది పాపపు మనస్తత్వమే. నీవు స్త్రీవి, అందుకే మేము నిన్ను భస్మం చేయలేము. కానీ మేము నీకు శాపం ఇస్తున్నాము. నీవు ఏ విశ్వామిత్రునైతే భ్రష్టుణ్ణి చేయాలనుకున్నావో అతని కారణంగానే స్వర్గం నుంచి భ్రష్టురాలివై ఒక మానవ కాంతలా జీవనాన్ని సాగిస్తావు. నీవే కాకుండా నీ సంతానం కూడా మా శాపం నుండి తప్పించుకోవడం సాధ్యం కాదు. దుష్ట ఇంద్రుని కుతంత్రంలో సమ్మిళితమైన పరిణామం నీవు మాటి మాటికి అనుభవించవలసిందే. మాటి మాటికి అనుభవించవలసిందే. చింతించవలసిన పనే లేదు. నీవు నీ పుత్రుని ఆహ్వానించావు కదా, అతను ఏ సమయంలోనైనా ఇక్కడికి వచ్చేస్తాడు. స్వామి, నా చింతల్లా దూర్వాసుడు ఇక్కడికి చేరుకోవడం గురించి కాదు. నా ఆలోచన ఏమంటే, మార్గమధ్యంలో ఏదైనా అనుచిత సంఘటన వల్ల అతని స్వాభావిక క్రోధం జాగృతం అవుతుందేమో అని. నాకెప్పుడు అతని క్రోధం గురించే భయంగా ఉంటుంది. ప్రణామం మాత. ప్రణామం పితాశ్రేష్ట. అంతా కుశలమే కదా పుత్ర? ఎవరికైతే మాతాపితరుల ఆశీర్వాదం ఉంటుందో అమంగళం వారి దగ్గరికి ఎన్నడూ రాలేదు పితాశ్రేష్ట. ఉత్తమము. ఒక మాట చెప్పు,
తిరిగి వస్తున్నప్పుడు మార్గంలో ఎక్కడా క్రోధం చూపాల్సిన అవసరం ఏమీ కలగలేదు కదా? మీ పితరులు తెలుసుకోవాలనుకుంటున్నారు దూర్వాస. మార్గంలో నువ్వు ఎవరికీ శాపం ఇవ్వలేదు కదా? మాతా, తమరికి సత్యం చాలా బాగా తెలుసు కదా. అన్యాయము, అవినీతి, అనుచిత కార్యాలు నేను ఎప్పటికీ సహించలేను అని. ఏదైనా అనుచితం జరిగితే నా లోపల అగ్నిగుండాలు రగులుకుంటాయి. మాతా, ఆ దుష్ట ఇంద్రుడు రాజర్షి విశ్వామిత్రుని తపస్సు భంగపరచడానికి మేనకను అక్కడికి పంపాడు. అది చూసి నా క్రోధాగ్ని ప్రజ్వలితమైనది. నాలో జ్వాలలు రేగటం మొదలైంది మాతా. ఇక అటువంటి స్థితిలో నేను మాట్లాడక ఎలా ఉండగలను? అందుకే నేను మేనకకి శాపాన్ని ఇచ్చాను. ఇంద్రుని దుర్మార్గాలు ఎప్పటికీ సమాప్తం కావు. ఎవరైనా న్యాయప్రియులు, నీతిప్రియులైన వారు ఇంద్రుని దుర్మార్గాలు, అనుచిత కార్యాలను చూసి కూడా మౌనంగా ఎలా ఉండగలరు? ఇది నిర్వివాద సత్యము. న్యాయంగా నీతిగా వర్తించేవారు అనుచిత కార్యాలు, దుశ్చర్యలను చూసి మౌనంగా ఉండలేరు. దేవర్షి నారదుడు కూడా అటువంటి ఒక గొప్ప వ్యక్తి. అతను వివిధ రకాల సూచనల్ని అనుసంధానించడంలో ఎంతో సమర్థుడు. సూచనల్ని సంగ్రహించాలనే ఉద్దేశ్యంతో ఎల్లప్పుడూ త్రిలోక భ్రమణం చేస్తూ ఉండే దేవర్షి నారదుడు వైకుంఠాన్ని చేరుకుంటాడు. నారాయణ నారాయణ. ప్రణామం మాత. నారదా, నీవు సదా నారాయణ నామమే జపిస్తూ ఉంటావు. నారాయణ నామం ఎప్పుడూ తలుచుకోవెందుకు? మాత, నారాయణునిలోనే నారాయణ కూడా ఉంది. ఒకరి నామమే స్మరించినా కూడా అది ఇద్దరిని స్మరించినట్లే. ఇంకేమీ ఆరోపణ లేదు కదా మాత? ఉన్నాయి నారదా, ఎన్నో ఆరోపణలున్నాయి. నువ్వు ఎప్పుడు ఇక్కడికి వచ్చినా స్వార్థం కోసమే వస్తావు. స్వార్థం లేకుండా అసలు నీవు వైకుంఠంలో ప్రవేశించవు. నారాయణ నారాయణ. అలాంటిదేమీ లేదు మాత. అలాంటిదే నారదా. ఒక మాట చెప్పు, పోయిన మారు ఇక్కడికి ఎప్పుడొచ్చావు? మరిప్పుడు ఎన్నో రోజుల తర్వాత ఇక్కడికి వచ్చావు. మాత, నేను స్వార్థంతో వస్తాను అన్నారు. ఈ మీ ఆరోపణ నిరాధారమైనది అని అనేటంతటి సాహసం చేయలేను. కానీ కేవలం ఒకటి మాత్రం అవశ్యం నివేదిస్తాను. నా స్వార్థం లక్ష్మీనారాయణుల దర్శనం కోసమే. మరి మిగిలినది ఇక జగత్ కళ్యాణమే. మా దర్శనం గురించే మాట్లాడుతున్నావుగా? అయితే మరి నారదా, ఎంతకాలమైంది దర్శనానికి వచ్చి? ఇప్పుడు ఏమని చెప్పను మాత. ఏం చెప్పినా అది మీరు ఒప్పుకొనరని తెలుసు. ఒప్పుకోవడం ఒప్పుకోకపోవడం వేరే విషయం. నీవు చెప్పు ముందు. నిజమేమిటంటే మాత, నాకు తమరిద్దరి దర్శనం చేసుకోవాలని గట్టి కోరిక కలిగినా కూడా ఇక్కడికి రాలేని అశక్తత కనుక ఉంటే అప్పుడు నా కనులు మూసుకొని నా ఆత్మ సందర్శనం చేసుకుంటాను. ఇంకంతే, తమరిద్దరి దర్శనం అయిపోతుంది. నారదా, దూరాన ఆ హృదయ దర్శనానికి ఇక్కడి ప్రత్యక్ష దర్శనానికి భేదమేమిటి? భేదమేం లేదు, కేవలం ఒక్కటే. ఇక్కడికి రావడంతో కొన్ని సూచనలు తప్పక లభిస్తాయి. అవి లోక కళ్యాణం కోసం ఉపయోగపడతాయి. ఇక మనోదర్శనం వల్ల మనస్సుకు శాంతి లభిస్తుంది. అంతేకాక ప్రతి క్షణము తమరి స్మరణ చేస్తూ ఉంటాను. మనోనేత్రంతో తమరిద్దరి దర్శనం చేసుకుంటూనే ఉంటాను. నారదా, అయితే మరి నీ హృదయంలో నారాయణుని దర్శనం చేసుకుని నాకు చెప్పు. వారు ఎక్కడ ఉన్నారు? ఇక్కడ నుంచి అకస్మాత్తుగా అదృశ్యమైపోయారు. ఎప్పటి నుంచో వారికై ప్రతీక్షిస్తున్నాను. మాత, వారి పరిస్థితి వారే స్వయంగా తెలుసుకోగలరు. అన్యులెవరైనా ఎలా తెలుసుకోగలరు? అంటే నీవు కూడా చెప్పలేవు వారిప్పుడు మరెక్కడున్నారో? లేదు. విషయం ఏమిటంటే మాత, నేను ఇక్కడికి శ్రీ మహావిష్ణువు దర్శనానికే వచ్చాను. ఇది నాకు ముందే తెలిసి ఉంటే వారు ఇక్కడ లేనేలేరని. నువ్వు ఇక్కడికి వచ్చి ఉండేవాడివి కాదు. అంటే నువ్వు స్వార్థబుద్ధివి నారదా? అవును మాత, అవును. మాతాపితరుల వద్ద ప్రతి బాలుడు స్వార్థపరుడే. కానీ ఈ స్వార్థం సాత్వికమైనది, తామసికం కాదు. ప్రశ్న ఇప్పటికీ మిగిలే ఉంది నారదా. నీ నారాయణులు, నా యొక్క స్వామి ఇప్పుడెక్కడున్నారని? మాత, నేను కేవలం అంచనా మాత్రం వేయగలను. ఇప్పుడు వారు ఎక్కడ ఉన్నారనేది. ఎక్కడున్నారు నారదా? మాత, తమరికిది తెలిసినది. పరమపిత బ్రహ్మదేవులకు ఒక క్షణము
1000 సంవత్సరాలు అని, ఇక ఎంతోసేపటి నుంచి శ్రీహరి వైకుంఠం నుండి అదృశ్యులయ్యారు. దీనికి స్పష్టమైన అర్థం ఏమంటే, శ్రీ మహావిష్ణువు పరమపిత బ్రహ్మదేవులు పరమ శివశంకరులతో కలిసి బ్రహ్మలోకంలో మంతనాలు చేస్తూ ఉండవచ్చు. మంతనాలు చేస్తూ ఉంటారా? ఏ విషయం గురించి చేస్తూ ఉంటారు? నారాయణ నారాయణ, వారు ముగ్గురు కూడా జగన్నాయకులు. వారు ఏ విషయమై సమాలోచన చేస్తున్నారో దానిని గురించి ఆలోచించడమే అసంభవం. కానీ నా మనసు చెబుతోంది, శ్రీ మహావిష్ణువు శీఘ్రమే ఇటకు వేంచేస్తారు. శీఘ్రమే విచ్చేస్తారా? అవును మాత, వారికి అవశ్యం తెలిసి ఉంటుంది. వారి భక్తుడొకడు వారి దర్శనార్థమై ఆత్రంగా ఉన్నాడని. వారు ఏ క్షణమైనా ఇక్కడ ప్రత్యక్షం అవ్వచ్చును. నారాయణ నారాయణ. ప్రణామం మహాప్రభు. నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళిపోయారు స్వామి? అది జరిగి కొన్ని యుగాలైపోయాయి దేవి. బ్రహ్మలోకం నుంచి మేము పృథ్వీలోకం వెళ్ళాం. మా అంశావతారం అత్రి అనసూయల పుత్రుడు దత్తాత్రేయుని ఒకసారి కలిసేందుకు. దత్తాత్రేయుడు పృథ్వీలోకంలో ధర్మము సన్మార్గాలని పునఃప్రతిష్ఠిస్తున్నాడు. మేము అక్కడి నుంచే వస్తున్నాం. ప్రభు, తమరు వెళ్ళి వచ్చేశారు కూడా. కానీ నేను వచ్చి ఇంకా వెళ్ళనే లేదు. ఆగి ఉన్నాను తమరి దర్శనం కోసమని. ఆగి ఉండడానికి ఏదైనా ప్రయోజనం, ఏదో కారణం ఉంటుందిగా నారదా? కారణం ఉందిగా ప్రభు. నేను అత్రి అనసూయల రుద్రావతార పుత్రుడు దూర్వాసుని యొక్క శాపం విషయమై తెలుసుకోవాలనుకుంటున్నాను. దేవేంద్రుని కుతంత్రంతో క్రోధితుడై ఆ శాపం మేనకకి ఇచ్చారు. ఆ శాపం యొక్క పరిణామం ఏమిటో అది నీకు తెలియనిది కాదుగా నారదా? స్వర్గవాసి అయిన మేనక విశ్వామిత్రుని మోహపాశంలో బంధించి పృథ్వీలోకంలోని సాధారణ నారివలే అతన్ని గంధర్వ వివాహం చేసుకుంది. ఈ వివాహం ద్వారా ఒక కన్య జన్మించింది. ఆమెని మేనక మమతారహితంగా విడచి స్వర్గం వెళ్ళింది. స్వర్గం వెళ్ళిందా? మరైతే ఆ కన్య ఏమైంది ప్రభు? ఆ కన్య యొక్క ఆలనా పాలన కణ్వఋషి ఆశ్రమంలో జరిగింది. తమరు శకుతుల విషయమే చెబుతున్నారు కదా స్వామి? అవును దేవి. ఇదంతా నీకు తెలుసుగదా నారదా? శ్రీహరి, నాకు ఈ విషయాలు ఎలా తెలుస్తాయి? ఈ సంఘటనలన్నీ జరిగినట్టు నాకు తెలియనే తెలియదు. సరే, నీకు తెలియకపోతే మేము నీకొక సంకేతం ఇస్తాము. చెప్పండి, ఏమా సంకేతం? రుద్రావతారుడు మహర్షి దుర్వాసుడు శీఘ్రమే ఈ సంఘటనల వలయంలో అడుగుడాల్సి ఉంది. ఆ పైన జరగవలసిన దాన్ని నిర్వహించడం నీవు స్వయంగా చూడాలి. శకుంతల, ఏమిటి జరగవలసిందేది జరగట్లేదు. ప్రేమద, ఎప్పుడు తిన్నగా మాటలు మాట్లాడవే? నీవు వినాలనుకునేది నీ మనసుకి నచ్చాలి కదూ. అయితే విను. ఈ పృథ్వీలోకంలో నీ మనసుకి నచ్చినా నీకు తగిన సుయోగ్య వరుడు దొరకటం అత్యంత కఠినం. ప్రియంవద, నేను నీకెప్పుడు చెప్పాను నా కోసం సుయోగ్య వరుణ్ణి వెతకమని? నీవెందుకు చెబుతావో? ఒకవేళ చెప్పినా నీ శ్రీముఖంతో చెబుతావా? హావభావాలతోటి చెప్తావు కదా. ఇంకా చెప్పడమేంటి, నువ్వు చెబుతూనే ఉన్నావు. చెప్పు, సిగ్గులేదా నీకు? ఓయ్ 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 ఓయ్. ఓ నా సిగ్గుల పూబంతి, సిగ్గుపడుతున్నావా? కానీ నీ మనోభావాలని నీ సఖితో చెప్పడానికి సంకోచించకు. ప్రియంవద, ఏమైంది ఈ రోజు నీకు? నాకేమవుతుంది? అయితే నీకే అవుతుంది. ప్రేమ లేదా వివాహము లేదా రెండూను. చూడు శకుంతల, స్వర్గంలోని పరమ సుందరి శ్రేష్ఠ అప్సరస మేనక శ్రేష్ఠ తపస్వి అయిన విశ్వామిత్రుల అనుపమాన సుందర కన్య కోసం స్వర్గలోకాధిపతి దేవేంద్రుని వంటి సంపన్నుడు, ఆ కామదేవుని వంటి సుందరవరుడే కావాలిగా. చాలు చాలు, చాలా అయిపోయింది. ఇక నేను నీతో మాట్లాడను. ఎందుకు? ఎందుకు? నాకన్నా మధురంగా మాట్లాడగలిగే వారిని వెతుక్కున్నావా నువ్వు? అవును ప్రేమద, నిన్న మాట చెప్పేయి. అరే అవును, అది నిజంగా నేను మర్చిపోయాను. మరోడు తప్పులు చేయడం నీకు అలవాటే కదా. ఏమిటో గాని నీ పేరు ప్రియంవద అని ఎవరు పెట్టారో?
నీ పేరు మరపువదా అని ఉండాల్సింది. అలాగే అనుకో, కానీ నిన్నటి మాట నేను చెప్పే తీరుతాను. చెప్తాను. ఎప్పుడు చెప్తావు నువ్వు? ఇక చెప్పేసి. అమ్మో అమ్మో, ఎంత తొందర! సరే, ఇక విను శకుంతల. నిన్న తీర్థయాత్రకి వెళ్లే ముందు మహర్షి కణ్వులు గౌతమి మాతతో అంటున్నారు, మా ప్రియమైన గారాల పట్టి ఇప్పుడు వివాహయోగ్యురాలైంది అని. పితరులు అని ఉండవచ్చు, ఇక గౌతమి మాత విని ఉండవచ్చు, కానీ నువ్వు ఎవరు వినడానికని చెప్తున్నావు? మా అతి ప్రియమైన శకుంతల, దాంతో ఆమెకి ప్రియమైన వారు దొరకాలని. సారథి, మేము అలసిపోయాం. కొంతసేపు విశ్రాంతి తీసుకోవాలనుకుంటున్నాం. ఉపయుక్త స్థలం కనబడితే రథాన్ని ఆపుచి. మహారాజా, అటు చూడండి, ఎదురుగా ఆశ్రమం కనబడుతోంది. ఆగటానికి ఈ స్థానం ఉత్తమంగా ఉంటుంది. సరే సరే, అవశ్యం. దాహంతో గొంతు ఎండిపోతోంది. ఆశ్రమంలో శుద్ధ శీతల జలం అవశ్యం దొరకగలదు. సారథి, ఈ ఆశ్రమం ఎవరిది? అది నాకు తెలియదు మహారాజా. అక్కడికి వెళ్ళి నీళ్లు అడుగుదాం, అప్పుడైనా తెలుస్తుంది కదా. శకుంత్, శకుంతల వెళ్ళింది ఉద్యానవనంలోకి. ఇప్పుడు తాను అక్కడికి వెళ్ళి లతలతో మాట్లాడుతుంది, పూపొదలని పుజ్జగిస్తుంది, తన ప్రియమైన వృక్షాలకు నీళ్లు పోస్తుంది, వాటిని తడుపుతుంది. అందుకని ఇంకెక్కడ మనకేంటి పని? నడవండి సఖ్యలారా, మనం వెడదాం. సుందరి, 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 ఒక దాహార్తునికి నీళ్లు ఇవ్వగలవా? ఇదేం ఆశ్రమం సుందరి? ఇక్కడ అడిగినప్పటికీ నీళ్లు ఇవ్వటం లేదు. ఒక దాహార్తుని తృష్ణకు బదులు పలకటమే లేదు. లేదు మహాపురుష, లేదు. దాహార్తునికి ఇక్కడ నీరు దొరకదా? అలా ఇక్కడ జరగదు. అలాగే జరుగుతుంది దేవి. లేదు, అలా జరగదు. అలా జరుగుదా? అయితే తమ సుకుమూల హస్తాలతో ఈ దాహార్తునికి నీరు తాగించండి. నీరు తాగించు దేవి. మరి నేను మొక్కలకి నీళ్లు పోస్తున్నాను. మొక్కల దాహాన్ని అర్థం చేసుకుని వీటికి నీరు పోస్తున్నావుగా దేవి. ఎదురుగా ఉన్నట్టి దాహార్త పురుషుని దాహాన్ని తెలుసుకుని అతనికి నీరు త్రాగించవా? త్రాగిస్తాను. శకుంతల, ఇది నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నాను. రథం మీద కాక
దాహం అనే రథం మీద తీసుకొచ్చి నన్ను ఇక్కడ వదిలిపెట్టి నిన్ను నన్ను కలిపింది. నిన్ను పొంది నేను ఏమేం పొందానో తెలుసా? నిజంగా జీవితంలో అది దొరకడం నాకు అసంభవమే. నా స్థితి ఏమిటంటే నేను నీవు లేక ఒక్క క్షణమైనా జీవించి ఉండలేను. ఇప్పుడు మనం వెంటనే వివాహం చేసేసుకుందాం. పితరులు కన్వఋషి ఆజ్ఞ లేకుండా నేనేమీ చేయనే లేను మహారాజా. కానీ వారు తీర్థయాత్రలకు వెళ్ళారు కదా, ఎప్పుడు వస్తారో తెలీదు. అప్పటి వరకు నీవు లేకుండా జీవించి ఉండలేను. పోనీ మనం శాస్త్ర నియమాలు అనుసరిద్దాం. శాస్త్ర నియమాల అవి ఏమిటి? శాస్త్రాల్లో వివరించబడింది, ప్రేమలో పడిన నరనారీమణులకు నియమాల హద్దుల్లో ఉండటం అసంభవమైతే వెంటనే గంధర్వ వివాహం చేసుకోవాలి అని. గంధర్వ వివాహమా? అవును శకుంతల, గంధర్వ వివాహం. ఇది శాస్త్రాలు ధర్మము ఒప్పుకున్నదే. నీ పోషక పితృడు కన్వఋషి దీనిని అవశ్యం ఒప్పుకుంటారు. విశ్వసించు నా మాటలని. తమరి ఇష్ట ప్రకారమే. శకుంతల, శకుంతల, ఏమీ ఆలోచిస్తున్నావు? ఏదో చింతనలో ఉన్నట్టున్నావు. అదే పితరులు తీర్థయాత్ర నుండి వచ్చాక అప్పుడు. శకుంతల, గంధర్వ వివాహం తర్వాత ఇప్పుడు నువ్వు సర్వ విధాలా మాదానివయ్యావు. అనవసర చింతలు విడిచిపెట్టు. మేమంతా సరిచేస్తాం. మరైతే నేను ఈ వివాహ విషయం గురించి నా సకులకు కూడా ఏమీ చెప్పనే లేదు, గౌతమి మాతకు లేదు. ఇప్పటి వరకు ఎవరికి ఈ విషయం తెలియనే తెలీదు. తీరా తెలిస్తే వారంతా ఇక ఏమనుకుంటారు? ఎవరికి ఏమీ తెలియదా? మరి నాకు ఏమీ తెలియదా? నేను ఈ ప్రత్యేక మహత్వపూర్ణ సంఘటనకి నాయకుడిని. నాయకుడు తన నాయిక ప్రతి చింతని కష్టాన్ని దూరం చేస్తాడు. శకుంతల, ఈ ముద్రిక నా ప్రేమకి ప్రణయానికి చిహ్నం, మన సుమధుర కలయికకి ప్రతీక. ఈ ముద్రికని చూపించి నీవు మన గంధర్వ వివాహాన్ని నిజమని నిరూపించగలుగుతావు. శకుంతల. మహారాజా, తమరు బహూకరించిన ఈ అమూల్యమైన ఉంగరం మన నిశ్చల ప్రేమకు, ఆత్మీయమైన ప్రణయానికి ప్రమాణమైన చిహ్నం. మన మధుర సమాగమానికి ఇది సాకార సాక్షి. మన గాంధర్వ వివాహాన్ని సత్యం అని నిరూపించే సాక్ష్యం. నా మనోఫలకంపై మనం ప్రప్రథమంగా కలుసుకున్నప్పటి మీ సుందర వదనం అంకితమై నిలిచిపోయింది. నిజం చెప్పాలంటే మహారాజా, ఎంతో సమయం గడిచిపోయినా నాకు ప్రతి క్షణము, ప్రతి నిమిషం మీ సుందర వదనారవిందమే గోచరిస్తూ ఉంది. నేను తమరికి లేఖ వ్రాయాలని కూర్చున్నప్పుడల్లా నా కళ్ళ ముందు మధుర స్మృతులు ఎన్నో సజీవమై నిలుస్తాయి. ఆ స్మృతులన్నిటిలో మీరు, కేవలం ఒక్క మీరే కనిపిస్తూ ఉంటారు.